వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వైసీపీ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి వైసీపీ శ్రేణులు కాలేజీల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బందర్ వైసీపీ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి ప్రకటించారు. దీంతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అది కూడా ఒక పార్టీని కాపాడే విధంగా పోలీస్ వ్యవస్థ నడిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడే మనం విన్నాం. రాష్ట్రంలో ఏనాడు కనీవిని ఎరగనట్టు ఒక పోలీసులు ఒక ఆటో పెట్టి ఈరోజు మనం వింటున్నాం. నిరసన పర్మిషన్ లేదు, మీరెవరో రామాకండి, కేసులు కడతామని చెప్పే పరిస్థితి. ఇక్కడ మేమన్నా ర్యాలీ చేస్తున్నామా? లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వస్తుంది అంటున్నారు. ఎవరినైనా తిట్టామా, విమర్శించామా? కాలేజీని ప్రైవేటైజ్ చేయొద్దని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడే హక్కు కూడా లేకపోతే అసలు మనం భారతదేశంలో బతుకుతున్నామా, ఇతర పాలనలో ఉన్నామా అనే డౌట్ వచ్చే విధంగా ఈ రోజు ఉంది. మీరు పని చెయ్యట్లేదే ప్రశ్నించే నోటిని కూడా నిలబడినవారు. ఒక్క 5 సంవత్సరాలు ఈ పరిపాలన ముందు మనం వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు గళం విప్పించడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఎన్ని ప్రోగ్రాంలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి లేదా గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ నిరసనలు తెలియజేశారు. మరి ఆ రోజు మేము ఏనాడు మీ నోరు నొక్కలేదు. ఏ రోజు పోలీసులను అడ్డం పెట్టి ఇంత నీచంగా మేము ఆటోలు పెట్టి ప్రచారం చేయలేదే. మీరు ఎన్ని ప్రచారాలు